ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3 రోజుల పాటు నెల్లూరులో జరగనున్న సిపిఎం 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ పారిశ్రామిక వాడలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సిపిఎం 27వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి సిపిఎం బస్సు జాత తాడేపల్లి, మంగళగిరి, రాజధాని ప్రాంతం గుంటూరులో ప్రచారం నిర్వహిస్తుందని, ఆ బస్సు జాత శుక్రవారం ఉదయం తెనాలి చేరుకుంటుందని సిపిఎం నాయకులు తెలిపారు. అన్నబత్తును పురవేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి నాయకులు మాట్లాడతారని వారు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, విభజన చట్టంలోని అంశాలు అమలుకు కాలయాపన చేస్తుందని ఈ సందర్భంగా వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ములక శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, జి వెంకట సుబ్బయ్య, జి రాంబాబు, డి రత్నబాబు, పి మురళీకృష్ణారెడ్డి, టి కాశీ విశ్వనాథం, జి ఏడుకొండలు, ఆర్ శివారెడ్డి, డి రమణారెడ్డి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెల 1, 2, 3 తారీఖుల్లో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంగా గత మహాసభ జరిగినటువంటి తాడేపల్లి ప్రాంతం నుంచి ఒక జాథా బయలుదేరి జిల్లాలోని అన్ని మండల ప్రధాన కేంద్రాలను కలుపుకుంటూ రాష్ట్ర మహాసభ చర్చించేటువంటి అంశాలలో కీలకమైనటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం విడిపడిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక అన్యాయం, ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోవటం, అట్లాగే విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఉండేవో అవి కూడా అమలు జరగకపోవటం ఈ రాష్ట్రానికి తీరని నష్టం, శాపంలాగా తయారైంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు తెనాలి మున్సిపల్ ఆఫీసు పురవేదిక వద్దకు ఈ జాత వస్తుంది. ఈ జాతాకు అందరూ కూడా వామపక్ష అట్లాగే అభ్యుదయ శక్తులు, ప్రజాతంత్రవాదులు అంతా కూడా హాజరై స్వాగతం తెలపాలని, ఈ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.